లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పల్నాడులో హత్యకు గురైన టీడీపీ నేత చంద్రయ్య కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2022లో పల్నాడు జిల్లా గుండ్లపాడులో తోట చంద్రయ్య హత్య జరిగింది. ఆ హత్య రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. ఆ కార్యకర్త డెడికేషన్ విన్న టీడీపీ అధినేత చంద్రబాబు చెలించిపోయారు. అందుకే ఏకంగా అంత్యక్రియలకు హాజరవడమే కాకుండా పాడెను మోసి వీడ్కోలు పలికారు. ఇప్పుడు ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారారు. కార్యకర్తలకు ఎవరికి అన్యాయం జరిగినా ఈసారి చూస్తూ ఊరుకునేది లేదని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. మంత్రి లోకేష్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కార్యకర్తలకు సరైన న్యాయం చేయడం, సరైన సమయంలో ఆదుకోవడం మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే హత్యకు గురైన చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తమ కుటుంబానికి అడుగడుగున పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అండగా నిలిచారంటున్నారు కుటుంబ సభ్యులు. నారా చంద్రబాబు నాయుడు గారు మా గ్రామానికి వచ్చి మా నాన్నగారి పాడ మూసాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ మా కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉన్నారు. ఆ రోజు కూడా మాకు పార్టీ 20 లక్షలు ప్రకటించిన ప్రకారం మాకు 20 లక్షలు మా కుటుంబానికి అందజేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుంది. మరియు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా నాన్నగారి కేసుని ప్రత్యేకంగా గుర్తుంచుకొని మరి మన సీఎం గారు కానీ, మన ఎమ్మెల్యే గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు ముగ్గురు కలిసి కూడా మన సిఐడికి అప్పచెప్పారు. మరి ఖచ్చితంగా వాళ్ళ శిక్ష పడుతుంది. టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే వెంటనే స్పందించే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం మీద మిశ్రమ స్పందన కూడా వ్యక్తమవుతోంది. కేవలం 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవ కారణంగానే చంద్రయ్య హత్య జరిగిందని, దీనికి పార్టీతో లింకు పెట్టి ఏ రకంగా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారని చర్చ మరోవైపు జరుగుతోంది. కార్యకర్తకు ఎలాంటి అన్యాయం జరిగినా అండగా ఉండేది టీడీపీ అనే సందేశం ఇవ్వడం కోసమే ఈ నిర్ణయమన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.